దిత్వా తుఫాన్ వల్ల అతలాకుతలమైన శ్రీలంక దేశానికి భారతదేశం ఆపరేషన్ సాగర్ బంధు లాంచ్ చేసింది. ఏదైతే తుఫాన్ వల్ల విపరీతమైన వరదలు, ల్యాండ్ స్లైడ్స్ వల్ల చాలా మంది చనిపోవటం, అదేవిధంగా మ్యాసివ్ డిస్ప్లేస్మెంట్ జరిగిందనమాట. అక్కడ చాలా మంది నిరాశ్రయులయ్యారు. అక్కడ చాలా మందికి ఆహారం లేదు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది. వాళ్ళందరి కోసం హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్లో భాగంగా ఆపరేషన్ సాగర్ బంధు భారతదేశం లాంచ్ చేసింది. దీన్ని ప్రత్యేకంగా ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరిని పంపించింది. దీనిలో డ్రై రేషన్ కావచ్చు, ఫ్రెష్ ఫుడ్ కావచ్చు, స్టేపుల్ ఫుడ్ కావచ్చు, రెడీ టు ఈట్ ఐటమ్స్, అదేవిధంగా మెడిసిన్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా భారతదేశం పంపించింది. దాదాపు 27 టన్నుల రిలీఫ్ మెటీరియల్ను సముద్ర మార్గం ద్వారా, గగనతలం ద్వారా భారతదేశం శ్రీలంకకు చేర్చింది. అంతేకాదు స్పెషల్ కంటింజెంట్ అంటే 80 పర్సనల్ హూ ఆర్ ట్రైన్ ఇన్ డిజాస్టర్ రిలీఫ్, ఎవరైతే విపత్తు నిర్వహణలో ఎక్స్పర్ట్స్ ఉంటారో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పర్సనల్ని కూడా శ్రీలంకకు పంపించింది భారతదేశం. అంతేకాదు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ఇండియా ఇప్పుడు శ్రీలంకకి ఫస్ట్ రెస్పాండర్ అయిందనమాట. అంటే మన పొరుగు దేశాలు, పక్కనే ఉన్న దేశాలకి స్పెషల్ సపోర్ట్లో భాగంగా, ఫస్ట్ రెస్పాండర్లో భాగంగా భారతదేశం ఇమీడియట్గా శ్రీలంకకి సహాయం చేసింది. అంతేకాదు ఇంతకుముందు సాగర్, ఇప్పుడు దాన్ని మహాసాగర్ అంటున్నాం అనమాట. సో చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలు, ఐలాండ్ దేశాలకు సహాయం అందించే దిశగా భారతదేశం ముందడుగేస్తుంది. దానిలో భాగంగా శ్రీలంకకి ఆపరేషన్ సాగర్ బంధు లాంచ్ చేసింది. ఏదైతే దిత్వా తుఫాన్ వల్ల శ్రీలంక నష్టపోయిందో దానికి సంబంధించి కాస్త రిలీఫ్ ఇవ్వడానికి భారతదేశం ఆపరేషన్ సాగర్ బంధు లాంచ్ చేసింది.